మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో తెలుగుదేశం పార్టీ ఒక అసాధారణమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఈ నష్టం ఈ రోజే కాదు, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సుదీర్ఘంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటాడబోతోంది. ప్రజల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన, ఆయన విధానాలపైన, ఆలోచనలపైన ఇప్పటికే ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా వెళ్తూ ఉండడంతో ప్రజల్లో పూర్తిగా క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఆలోచనలు పట్టించుకోరు, ఈయన కేవలం 10 మంది ప్రైవేట్ వ్యక్తుల కోసమే పనిచేస్తారన్న నాకు అభిప్రాయం స్థిరపడిపోయింది. దీంతో ఇది సుదీర్ఘకాలం పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని వెంటాడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే మంత్రులు ఇష్టానుసారం ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా మంత్రులు ఈ మెడికల్ కాలేజీల్ని ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ఇదిగో ఇంత బెటర్గా ఉపయోగాలు ఉంటాయని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కట్టలేదు, అందుకే ఇదిగో చూడండి ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి అన్నట్టు. మరి విచిత్రంగా కొందరు మహిళా మంత్రులు అక్కడికి వెళ్ళి 17 కాలేజీల్లో కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా నిర్మాణాలు పునాది స్టేజ్లో కూడా ఉండి ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి ఇదేనా మెడికల్ కాలేజ్ అంటే, ఇదేనా విద్యార్థులు చదువుకునేది, ఇదేనా అంటూ రకరకాలుగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. చాలా బాధ్యతారాహిత్యం, చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది. మంత్రి అనిత గారు అయితే ఆల్రెడీ 7 కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నాయి, ఎంబీబీఎస్ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ కూడా కేటాయించింది, క్లాసులు జరుగుతున్నాయి. కానీ నిన్న ఆ ఫోటోలను చూపెడుతూ, ఎక్కడ ఫోటోలో ఏమో కానీ అసలు ఇలా ఉన్నాయి, దీంట్లో ఎలా నడుపుతారు మెడికల్ కాలేజీలు, ఇదేనా మీరు చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మంత్రులకు అర్థమైంది చాలా డ్యామేజ్ జరిగిపోతోంది అని, అందుకే ఇష్టానుసారం ఎదురుదాడి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా నెగిటివ్ ట్రోలింగ్ దీని మీద జరుగుతోంది. ఈవెన్ మంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కావచ్చు, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సమర్థించుకునేలా ఏ పోస్ట్ పెట్టినా కూడా కింద విపరీతమైన నెగిటివ్ కామెంట్లు ఉంటున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి 7 కాలేజీలు కట్టారని మీ మంత్రే చెప్పారు, మరి మిగిలింది మీరు పూర్తి చేయవచ్చు కదా, అసలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తుంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ స్టేజ్లో ఉన్నాయి, ఈ స్టేజ్లోనే కట్టారు అని ఎందుకు చెప్తున్నారు, మీరు పూర్తి చేయండి అనే ప్రశ్న ప్రధానంగా వస్తుంది. దాంతోపాటు మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకుంటామంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇంకా ఎక్కువగా ప్రజలపైన ఇంపాక్ట్ చూపుతోంది. తెలుగుదేశం పార్టీ దీన్ని గ్రహించి, చూసారా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టే వాళ్ళని, ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళని బెదరగొడుతున్నారంటే ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఈ ఎదురుదాడి కూడా తెలుగుదేశం పార్టీకి పని చేయడం లేదు. నెటిజన్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు చాలా చోట్ల. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని బెదిరిస్తున్నారు? మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, వాటిని ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా లాగేసుకుంటే మేము మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకుంటామని కదా బెదిరిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పక్షానే కదా బెదిరిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, పేదల కోసమే కదా బెదిరిస్తున్నది, దాంట్లో తప్పేముంది అని నెటిజన్లు తెలుగుదేశం పార్టీని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తమ కోసం పోరాడుతున్న వ్యక్తిగా ప్రజలు గుర్తించడం మొదలు పెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా సుదీర్ఘంగా ఇక నష్టం చేయబోతోంది. మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడాన్ని సమర్థించుకునే క్రమంలో మంత్రులు ఒక్కో రోజు ఒక్కోలాంటి కొత్త లాజిక్లు చేస్తున్నారు. మంత్రి పార్థసారథి గారు మొన్న మాట్లాడుతూ ఏం చెప్తున్నారు, 1990 నుంచి ఆర్థిక సరళీకరణలో భాగంగా విమాన రంగంలో, హైవేలు, రైల్వేలు ఇలా అనేక రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం, తప్పేముంది, దేశం దాన్ని యాక్సెప్ట్ చేసింది అని చెప్తున్నారు. ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం. మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేషనల్ హైవేలు ప్రైవేట్ పరం చేసినంత మాత్రాన, అక్కడ టోల్ ఫీజు వసూలు చేసినంత మాత్రాన ఎవరి జీవితాలు తారుమారుగా కొద్దిగా ఆర్థిక భారం పడుతుండొచ్చు. విమానాల్లో అంటారు, విమానాల్లో ఎవరు వెళ్తారు, కొద్దిగా భారం ఎక్కువైనా ఎవరు భరిస్తారు అన్నది అందరికీ తెలుసు. మిగిలిన రైల్వేలు కావచ్చు, ఇలాంటివి ఏదైనా కావచ్చు, దానివల్ల ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ మీద పడవచ్చు. కానీ వైద్య రంగం అలా కాదు. వైద్య రంగం పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో చిక్కుకుంటే, మొత్తం ప్రైవేటే శాసించే పరిస్థితి వస్తే, తేడా వచ్చినప్పుడు పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం, రైల్వేల్ని, హైవేల్ని ప్రైవేట్ పరం చేయడం ఒకటే కాదు. పైగా పార్థసారథి గారు ఏమంటున్నారు, మౌలిక వసతులు ప్రైవేట్ వాళ్ళు చేస్తే ప్రభుత్వం మిగిలిన ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఖర్చు చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి అప్పగించేసి ఇక ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం మేము అంటే, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంలో చేతుల్లో ఉంటే డబ్బులు మిగులుతాయి. అంటే ఏడాదికి 200 కోట్లు మిగులుతాయి ఖర్చు చేయడం ఈ కాలేజీలకు సంబంధించి. దానిని మేము ప్రజల మీద ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు పెంచుతామని అంటున్నారు. 200 కోట్ల రూపాయలు కూడా ఏటా ఖర్చు చేయడానికి బరువు అని చెప్తున్నారు మంత్రులు స్వయంగా. మరి ఏటా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే బరువు అంటున్న వాళ్ళు, ఏడాదికి ఆరోగ్యశ్రీకి మొత్తం ప్రైవేట్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీ చేతుల్లో పెడుతున్నారు కదా, ఏడాదికి 4000 నుంచి 5000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం రూపంలో.
మరి అదన్నా చేస్తారా, లేకుంటే దాన్ని కూడా ఒక దశ దాటిన తర్వాత దాన్ని కూడా పూర్తిగా ఎత్తేస్తారా అన్న ఆందోళన కలుగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంత్రులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు బట్టి చూస్తూ ఉంటే. నాబార్డు నుంచి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు కట్టేందుకు ప్రణాళిక చేశారు. అలా తీసుకురావడం వల్ల రాష్ట్రం మీద అప్పుల భారం, వడ్డీల భారం పడుతుంది. ఆ భారాన్ని రాష్ట్రం మీద తప్పించాలని ప్రైవేట్ భాగస్వామ్యంతో చేయాలనుకుంటున్నామని కూడా మంత్రి పార్థసారథి గారు ప్రెస్ మీట్లు చెప్తున్నారు. ఒకవైపు అమరావతిలో అంటే బాధపడతారు కానీ పదే పదే అమరావతి గురించి మాట్లాడతారు ఏంటి అని. కానీ ఎవరికైనా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రశ్న ఇదే. ఒక ప్రాంతంలో ఒక చోట అమరావతి నిర్మాణం కోసం ఏమో లక్షల కోట్ల అప్పు తేవడం అనేది ఒక గొప్ప కార్యంగా చెప్పుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పేదలకు, మధ్యతరగతి వాళ్లకు వైద్యం అందించే మెడికల్ కాలేజీల విషయంలో వాటి నిర్మాణానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు పెనుభారం అని ఎలా చెప్తున్నారు. పైగా ఈ అప్పుని ఎలా సేకరించాలి ఏంటి అన్నది మొత్తం జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేశారు. అందుకు సంబంధించి ప్రణాళిక ముందుకెళ్తే సరిపోతుంది. కానీ భారం అని తప్పించుకుంటున్నారంటేనే ఇది డబ్బులకు సంబంధించిన వ్యవహారం కాదు. ప్రభుత్వ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి విధానాలకు సంబంధించిన వ్యవహారం. మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేతుల్లోనే ఉండాలి, పబ్లిక్ సెక్టార్ లో ఏది ఉండకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారి బేసిక్ ఆలోచన అన్నది కూడా అర్థమవుతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చులు పెట్టారు అన్న దానికి సంబంధించి కూడా మంత్రులు ఒక్కో రోజు వచ్చి ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అబద్ధాన్ని తీసుకెళ్లడానికి ఇంత కింద మీద పడుతున్నారన్న భావన కలుగుతుంది. కేవలం 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 1450 కోట్లు. మీరు 2022లో ప్రారంభించి కేవలం 1282 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మంత్రి అనిత గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏమి చెప్తున్నారు, వైసీపీ హయాంలో మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టింది 1450 కోట్లు మాత్రమే అని చెప్తున్నారు. మంత్రి 1450 కోట్లు అంటున్నారు. పార్థసారథి గారు అయితే ఏకంగా 1282 కోట్లు మాత్రమే అంటున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం రాశారు, వైఎస్ఆర్సీపీ హయాంలో 2125 కోట్ల రూపాయల పనులు జరిగాయని ఆంధ్రజ్యోతిలో రాశారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు 2500 కోట్ల రూపాయలు మా హయాంలో పనులు జరిగాయని చెప్తున్నారు. మొత్తం మీద ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రాజకీయంగా అపారమైన నష్టం జరుగుతోందని కూడా గుర్తించిన తర్వాత కూడా ఆయన అంత దిశగా వెళ్తున్నారంటే ఇది సాధారణమైన వ్యవహారం కాదు. కేవలం ఒక పాలసీకి సంబంధించిన వ్యవహారం అయితే ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా పునరాలోచన చేస్తుంది, వెనక్కు తగ్గుతుంది. కానీ వెనక్కు తగ్గకుండా ఇష్టానుసారం అవాస్తవాల్ని, సత్యదూరమైన మాటల్ని ప్రచారం చేస్తూ పూర్తయి కాలేజీలు నడుస్తున్న మెడికల్ కాలేజీలు కూడా ఇంకా నిర్మించలేదంటూ ప్రచారం చేస్తూ ఒకవైపు మంత్రి ఏమో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు వైసీపీ హయాంలో పార్థసారథి చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు, మేము వచ్చిన తర్వాత పాడేరులో మెడికల్ కాలేజీకి ఒక ఆపరేషన్ చేశామని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల్ని మరీ ఇంత అమాయకంగా భావిస్తూ ఉన్నారా, మాకు మీడియా బలం ఉంది, మేము ఏం చెప్పినా అదే వింటారు ప్రజలు అన్న భ్రమలో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారా అన్న ఆందోళన, అభిప్రాయం అయితే కలుగుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద మీడియా ఆధారంగా రకరకాలుగా వ్యతిరేకతను సృష్టించడం, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించినంత ఈజీ కాదు. అధికారంలో ఉండి తప్పులు చేస్తూ ప్రజల్ని అవన్నీ తప్పులు కాదు గొప్పలోని నమ్మించడం అన్నది అంత ఈజీ కాదు.